సార్ నేను క్లాస్ చెప్తుంటే ఒకడు నా బొమ్మని యాజ్ టీచర్ గీశాడు, ఇంకొకడు ప్రాబ్లం నోట్ చేసుకున్నాడా అని బుక్ చూస్తే బుక్ మొత్తం స్టోరీసే. ఇంకో క్లాస్ ని నేను క్రాస్ చేస్తూ వెళ్తుంటే ఒకడు టేబుల్ మీద డ్రమ్స్ వాయిస్తున్నాడు. వాడు ఉండాల్సింది ఇంజనీరింగ్ కాలేజ్ లోనా లేక మ్యూజిక్ స్కూల్ లోనా? ఇలా 100కి 50 మంది ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అయితే మనం వాళ్ళకి ఎలా టీచ్ చేయాలి సార్? వాళ్ళలో కొంతమంది ఏమో భయంతో చదువుతున్నారు, ఇంకొంతమంది ఏమో పాస్ అయితే చాలా చదువుతున్నారు, ఇష్టంతో కాదు. సార్ అవి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అండి. అది ఎక్స్ట్రా యాక్టివిటీ కాదు సార్, టాలెంట్. ఓకే సార్, మా అబ్బాయి మ్యూజిక్ ఇంట్రెస్ట్ అన్నాడు, నేను వాడిని మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ చేస్తాను. వాడు ఏఆర్ రెహమాన్ అంతటి వాడు అవుతాడని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? మ్యాథ్స్ లో ఇండియాలో టాప్ ప్రొఫెసర్ ఎవరు సార్? సిఎస్ శేషాద్రి. కానీ మీరు కూడా వైజాగ్ లో మ్యాథ్స్ చెప్తూ శాలరీ తీసుకుంటారు కదా సార్. మ్యూజిక్ అంటే ఏఆర్ రెహమానే కాదు సార్, ప్రోగ్రామర్లు, గిటారిస్టులు, రైటర్స్, సింగర్స్ ఇలాంటి బోల్డ్ అని ఉంటాయి. అందులో ఎక్కడో ఒక చోట మీ అబ్బాయి కూడా మీలాగే శాలరీ తీసుకుంటాడు, కానీ హ్యాపీగా ఉంటాడు. ఏమో రియల్లీ టాలెంట్ అయితే ఏఆర్ రెహమాన్ తవ్వచ్చేమో. ఫ్యూచర్ ఏం డిసైడ్ చేయలేదు కదా, మాకు ఒక ఇంట్రెస్ట్ లేని ఇంజనీర్ తగ్గుతాడు.